నమస్తే అండి. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే పులిహోర గోంగూర పచ్చడి మొదటి భాగం తయారీ విధానం చూద్దాం. ముందుగా గోంగూరను శుభ్రంగా కడిగి తగినంత ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడికి కావలసిన మిగతా పదార్థాలను చూసేద్దాం. ఉప్పు వేసి పక్కన పెట్టిన గోంగూర, కొద్దిగా చింతపండు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, మంచి ఫ్లేవర్ కోసం మెంతులు, వెల్లుల్లి రెబ్బలు మరియు కొద్దిగా జీలకర్ర. వీటన్నింటినీ నేను ముందే సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మొదట ఎండుమిరపకాయలను వేసి దోరగా వేయించుకుని పక్కన తీసుకోవాలి. ఇప్పుడు మరో పక్కన కొద్దిగా నీటిని వేడి చేసి ఆ గోరువెచ్చని నీటిని మనం తీసుకున్న చింతపండులో పోసి నానపెట్టుకోవాలి. ఇలా చింతపండు నానపెట్టిన తర్వాత ఇప్పుడు బాండీలో మెంతులు కూడా వేసి మంచి సువాసన వచ్చేలా వేయించుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ వేయించిన ఎండుమిరపకాయలు, మెంతులు మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత ప్రాసెస్ అంతా మనం మళ్ళీ వచ్చే వీడియోలో చూద్దాం. ఈలోపు మా దగ్గర లభించే రకరకాల రుచికరమైన పచ్చళ్ల కోసం లలిత సాయి పికిల్స్ అండ్ పొడులుని సంప్రదించండి. మా వాట్సాప్ నంబర్ 7416363935. పార్ట్ 2 వీడియో కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.